నీకు పెక్కు భార్యలు గలరు, నా మీద నీకు ప్రేమ ఎందుకు? నా కోరిక తీర్చువారెవరు నాదా? ఆ చెలి, నీవు ఏమంటున్నావు? నీకు ఇద్దరు భార్యలు గలరు, నీవు వారితో మోదించుకుంటా ఉంటున్నావు కానీ నా బాధ ఎవరు తీర్చేవారు ఎవరు అని అడుగుతున్నావా? అనునాదా. ఆహా చెలి, చెప్పదా వినుము కదా. కోరినట్టి కోరిక తీర్చు కోమలి లేవవే బాబా, 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 నిట్టూరపు మాటలిప్పుడు నీకు కలిగెనే బాబా, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెను బాబా, నిట్టూరపు మాటలిప్పుడు నీకు కలిగెనే బాబా, నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెను బాబా, కోరినట్టి కోరిక తీర్చు కోమలి లేవవే బాబా, కోరినట్టి కోరిక తీర్చు కోమలి లేవవే బాబా. ఆహా చెలి, నీకు ఏమి కావాలనో నాతో చెప్తా, నీ కోరిక నేను తీర్చువాలను కదా. అనాదా. ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా, 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 నిరతముగను కృష్ణదాసు నీవే గోవును రాజా, నిరతముగను కృష్ణదాసు నీవు గోవును రాజా, నిరతముగను కృష్ణదాసు నీవే గోవును రాజా, నిరతముగను కృష్ణదాసు నీవు గోవును రాజా, ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా, ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా, దాముని సాక్షిగా రాజా. దాముని సాక్షిగా రాజా. ఆ చెలి, నాదా, నా కోరికలు తీర్చువారు ఎవరు? నేను కోరినట్టు కోరికలు ఒసంగును, నువ్వు నాకు మాట ఇవ్వము. చెలి, నీవు ఏమి కోరికలు కోరినా నేను ఇచ్చటానికి రెడీ ఉన్నాను, కానీ నీవు ఏమి కోరికలో నాతో చెప్పుము కదా. ఒకటి, నాకు అభయం ఇయ్యము. నేను కోరుకుంటాను, నాకు అభయం ఇయ్యము. నీవు ఏమి కోరికలో కోరుకోము కదా. రాజా, అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట వేల మరచితివయ్య, ఇప్పుడు నీవు ఇవ్వు మీ రాజ్యము ఇరవున భరతునకు, ఇవ్వకుంటే ఇవ్వనము లేదనము, రాములను పంపమయ్య అరణ్యమునకు, ఇతివరములు ఇంపుగా ఇవ్వుము రట్టులేక, వట్టి మాటలు పలికిన మీ తల్లి ఒట్టు సుమ్మి. నాదా, చెలి, ఈ వరములు నేను కోరి ఉన్నాను, అవును ఇవ్వము. చెలి, నీవు కోరినట్టు కోరికలు నేను తీర్చేదాను కదా. ఆహా రాఘవ రామచంద్ర, ఆ రామచంద్రుడి కన్నా తల్లి కన్నా ఎక్కువ ప్రేమించుదానవు. అతని వీణ ఇప్పుడు నీవు నిట్టూరపు వాకులు ఎన్నో నొసగితివి కదా తల్లి. రాఘవ రామచంద్ర, సేవక ఏడి సేవకుడు ఏడి, నా పెద్ద కుమారుడైనా శ్రీరామచంద్రుని రావించము కదా. గారైనా దశరథ మహారాజు గారు నేను తీసుకొని రమ్మన్నాడు కదా. ఆహా, అలా సరే వెళ్దాం పదము. ఆహా, ఏమిటి ఈ యొక్క మా నాన్నగారు ఇలా భూమిపై పడుండే కారణం ఏమిటి? ఆయన నన్ను చూడగానే ఎంతో అప్రాయంగా సంతోషంతో మాట్లాడేవాడు ఇలా భూమిపై పడి ఉండే కారణం ఏమిటి? ఆహా, నేను దగ్గర పోయి ఒకసారి మందలిచ్చాను. ఆహా, నాయనగారు ఏమిగా ఇలా భూమిపై పడి ఉండే కారణం ఏమి నాయనగారు? ఏమి కదా నాయనగారు? నాయన వచ్చి ఉన్నావా తండ్రి? ఆహా, నాయనగారు ఏమిటి ఇలా భూమిపై ఇలా ఉండడం ఏమిటి నాయనగారు? ఆ విధంగా అట్టివా? ఆహా నాయనా,
నేను ఏమని తెలుపుదు తండ్రి? నాయనా చెప్పగా వినుము. చిన్ని కుమారా వినుమి ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా చిన్ని కుమారా వినుమి ఎన్నో విధముల బాల, కుమారా ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా మన్ననతో తెలుపగాను మైడి మీదు పిన తల్లి, మన్ననతో తెలుపగాను మైడి మీదు పిన తల్లి, మన్ననతో తెలుపగాను మైడి మీదు పిన తల్లి. తెలుపగాను మైడి మీదు పిన తల్లి, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము. ఆహా తండ్రి, నాయనగారు నేను కైకాదేవి పలికిన పలుకులకు నీకు ఏమని చెప్పుదు నాయనా? ఆహా నాయనగారు ఏమిటి ఆ యొక్క కైకదేవి ఏమని చెప్పాను? ఏమి కార్యమో నాతో నేర్పారించును తండ్రి, నీ కార్యమో నాతో పాలించును తండ్రి, ఏమి కార్యమో నాతో నేర్పారించును తండ్రి, నీ కార్యమో నాతో పాలించును తండ్రి, ఏమి కార్యమో నాతో నీ మనంబు సంత నీ మనంబుతో రాయేలాగలిగేను తండ్రి, మనము తొందరగలిగేను నా తండ్రి, నీ మనంబుతో రాయేలాగలిగేను తండ్రి, మనము తొందరగలిగేను తండ్రి, నీ కార్యము నాతో పాలించును తండ్రి, కార్యము నాతో పాలించును తండ్రి, ఏమి కార్యము నాతో. ఆహా నాయనగారు మీ మనంలో ఏమో చింత చేయుచుంటు నాకు తెలుపుగా నాయనగారు. ఆహా నాయనా, నేను ఏమని తెలుపు తండ్రి? కైకవరములు నాతో చాలా సేకులు కైకవరములు నాతో చాలా సేకుల బాల, కైకవరములు నాతో చాలా చేకొనే బాల, కైకవరములు నాతో చాలా సేకుల బాల, కైకవరములు నాతో చాలా చేకొనే బాల, కైకవరములు నాతో నిఖిల మందు భరతలకు సకల రాజమొసగు నాయనగారు అలానా భరతునకు సకల రాజ్యము సగుమనే, నిఖిల మందు భరతులకు సకల రాజమొసగుమనే, నిఖిలమందు భరతునకు సకల రాజ్యము సగుమనే, సకల రాజమొసగుమనే. సకల రాజ్యము సగుమనే. ఆహా కుమారా, నాయనగారు నేను నీకు ఏమని చెప్పులు తండ్రి? ఆ భరతులకు సకల రాజ్యం ఒసగుమని తెలిపాను కదా కుమారా. ఆహా నాయనగారు చింతించకు కూడా ఇంత మాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు తీర్చేల తండ్రి, సమాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు తీర్చేల తండ్రి, సమాటకై నీకు భరతున పంతమేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్యా, పంతమేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్య, పంతమేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్యా, పంతమేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్య, ఇంత మాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు తీర్చేల తండ్రి, సమాటకై నీకు. ఆహా నాయనగారు తండ్రి, ఇట్టి కొద్ది కార్యములకు మీరు ఇంత చింతన అక్కర్లేదు కదా, ఆ యొక్క భరతునికి పట్టాభిషేకం కావుంటుంది కదా. ఆహా శివ శివ, నీవు నాయనా నీవు కూడా అదే విధంగా మాట్లాడుతుండేవా తండ్రి? నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాల, నిన్ను నాన్నగారు నిఖిలమందున బాల, నిన్ను అడవికి పంపి, నిఖిలా మందున బాల, నిన్ను అడవికి పంపి నిఖిలమందున బాల, నిన్ను అడవికి పంపి, నిఖిలమైన వాకులిచ్చి సుఖము జడ
స్థిరమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి సకలమైన వాకులిచ్చి సుఖము జడితిర తండ్రి సుఖము జడతిర తండ్రి నాయనా నిన్ను 14 ఏళ్ళు వనవాసము పంపి నేను ఎలా బతికేయడం తండ్రి నాయన గారు చింతించిన ప్రయోజనం లేదు కదా ఆయన నేను చెప్పేది కదా పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము పికరు వేయవలదు తండ్రి నిక్కముగా వెళ్ళదాను పికరు చేయవలదు తండ్రి నిక్కముగా వెళ్ళదాను పికరు చేయవలదు తండ్రి నిక్కముగా వెళ్ళదాను పికరు చేయవలదు తండ్రి నిక్కముగా వెళ్ళదాను పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము ఆహా నాన్నగారు తండ్రి మీ యొక్క పితృవాక్యం తప్పి నేను అలాగే అరణ్యవాసం పోతున్నాను నన్ను ఆస్వాదించి పంపిము నాన్నగారు శివ శివ ఆహా నేను కొద్ది కార్యములకు నా పెద్ద కొడుకు నాకు ఎంతో అది ఉంటాడు కదా అని ఆహా నాయనా ఇప్పుడు పాట చెప్పు నేను ఇక బతకజాలను కదా ధరణి అందున కల్పపురము నందున బాల 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 ధరణి అందున కల్ప నిరతముగా వెంకటాద్రి నిఖిల మందుల రామ నిరతముగా వెంకటాద్రి నిమిషమైన నిల్వలేను నిమిషమైన నిలువలేను మహానాయనా నీవు లేని ఈ రాజ్యం ఎందుకు నీవు లేని నా బతికేందుకు నాయనా నేను ఇక తలజాలను రా తండ్రి ఆ యొక్క దశరథ మహారాజు గారు ఆ కైకదేవి పొందినటి వరము 2 ఉండేను ఆ యొక్క భరతుడికి పట్టాభిషేకం గావించమని కోరాను అలాగే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పంపడం కొరకై వాక్యం వసాను కనుక నేను ఇప్పుడు ఆ యొక్క అరణ్యవాసం పోతున్నాను కాన మా సఖి అయిన జానకితో అయోధ్యపుర ప్రజలారా నా సఖి అయిన జానకితో చల్లగా నుండు కనుక నేను పోయి వచ్చేదను కనుక తల్లి అభివందనములమ్మా చల్లగా వర్ధులు కుమార తల్లిని మనకు మమ్మ అమ్మరవిను మాపిన తల్లిని మనకు మరవిను కోపముందు పెన్నమ్మను మారు మాటలాడకమ్మ కోపముందు పెన్నమ్మను మారు మాటలాడకమ్మ అమ్మ చెరలు వేరు చెప్పుచుంటి చెల్లెలు అనుకోవమ్మ అమ్మ చెరలు వేరు చెప్పుచుంటి చెల్లెలు అనుకోవమ్మ మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ మరవిను మాపిన తల్లిని మనకు మరవిను మాపిన తల్లి కుమార ఆ యొక్క కైకదేవి పొందినట్టు ఆ వరములతోని నీవు ఆ యొక్క కైకదేవిని మాత్రం ఏమనకు ఆ పిన్న తల్లిని ఏమనకమ్మా కుమార శ్రీరామచంద్ర చిన్ని కుమార నించెనమైన బ్రతకలేను చిన్ని కుమార బంపగజాల చిన్ని
వచ్చేనురా నీ తండ్రి వరమునిచ్చి అడవులకు వెంబజాలే చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాల చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాలే చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాల చిన్ని కుమారా శ్రీరామచంద్ర అమ్మా కైకకు మీ పిన్నతల్లి అయిన కైకదేవికి చాడీలు చెప్పగా మీ తండ్రి వరములిచ్చి నిన్ను అడవికి వెంబజాలంగా ఆయన నిన్ను తాళజానమురా నాయన తాళజానం. ఆహా తల్లి ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు 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 ఎందులకమ్మా పోదును మాయమ్మాడవి వనమునకు జనుదునమ్మ పోదును మాయమ్మాడవి వనమునకు జనుదునమ్మ ఎందులోను అమ్మాను దయయుండిన మల్లి ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా అమ్మా కుమారా కానున్న కార్యము కాక మానదు కదా, ఇలా జరిగేది ఉంటే అలా జరుగును కదా. ఆయన ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎలా రాళ్ళు రాస్తే అలా జరుగుతున్నది కనుక ఆయన నేను పోయి వచ్చాను. అమ్మా ఆ యొక్క 14 సంవత్సరములు అనగా నీ దయ ఉండిన ఒక 14 రోజులలో తిరిగి వచ్చేదనమ్మా, నేను వెళ్ళి వచ్చేదను తల్లి. కుమారా శ్రీరామచంద్ర నిన్ను విడచియు క్షణమైన బ్రతకలే నిన్ను విడచియు క్షణమైన బ్రతుకలేను నిన్ను విడచియు క్షణమైన బ్రతకలేను నిన్ను విడచియు ఒక క్షణమైన బ్రతుకలేను నిన్ను విడచియు ఆ ప్రాపి బ్రహ్మదేవుడి రీతిగా రాసే మనకు అమ్మా ఆ ప్రాపి బ్రహ్మదేవుడి రీతిగా రాసే మనకు బ్రహ్మదేవుడి రీతిగా రాసే మనకు ధరణి శ్రీ ధర్మపురి దాముని కృప లేదు మనకు నిన్ను విడచియు క్షణమైన బ్రతుకలాల నిన్ను విడచియు నిన్ను విడచియు మేము క్షణమైన బ్రతక నిన్ను విడచియు క్షణమైన బ్రతుకలేను నిన్ను విడచియు కుమార శ్రీరామచంద్ర ఆ తల్లి మనకు ఆ బ్రహ్మదేవుడు ఈ రీతిగా రాసినేమో రాదా అయినా నేను తాళజాలం నాయన తాళజాలం. అమ్మా ఆ యొక్క పితృవాక్యం తప్ప నేను వెళ్ళేవాడను. ఆ యొక్క తండ్రి వాక్యం నిలుపుట కొరకై నేను అరణ్యవాసం పోక మానదు తల్లి, నేను వెళ్ళి వచ్చదను, నన్ను ఆస్వాదించి పంపు తల్లి. సల కుమార శ్రీరామచంద్ర మనోహరే శౌరి కమల మనోవిహారే సౌరి కమల మనోహరే శౌరి కమల మనోవిహారే వేద వినోదన చాలు ప్రసాదన వేద విలోచన సాధు ప్రసాదన వేద వినోదన చాలు ప్రసాదన వేద విలోచన సాధు ప్రసాదన అన్న రాఘవ ఆలకించుమా అన్న రాఘవ ఆలకించుమా నిన్ను విడిచిన నిమిషముండను నిన్ను విడచిన నిమిషముండను చిన్నని పలుకులు తిన్నగ వినుమా చిన్నని పలుకులు తిన్నగా వినుమా అన్న నేను నీ వెంట వచ్చదా 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 రామ రామ పారందామ రామ రామ భారంతామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ అన్నయ్య సహోదరా ఇన్ని దినముల నుండి నా మనము గుర్తెరగకపోచుంటివా, నన్ను కూడా నీ వెంట తోలుకొని పోనుము అన్నయ్య. ఆహా సహోదరా ఆ యొక్క కన్న తండ్రి అరణ్యవాసం పోవుటకు నేను ఒక్కనే వెళ్ళగలను కనుక నీకు లేదు కదా ఆ యొక్క అరణ్యవాసము, నేనే వెళ్ళి వచ్చాను సహోదరా. అన్నయ్య
నేను చిన్నప్పటి నుండి నీ వెనువెంట బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని నీ పాదాలు నమ్ముకొని బతికేవాడు అన్నయ్య. నీవు లేకుండా నేను ఈ అయోధ్యలో ఎలా ఉండగలను అన్నయ్య? ఆహా సహోదరా, చిన్ననాటి నుండి కదా, చిన్ననాటి నుండి శ్వాస అయిన జాస అయిన నీవే, నీ వెంటనే నేనే ఉంటా అని అనుచుంటివా? అవును కదా అయినా సరే వెళ్దాం ద్వారా సహోదరా. శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి, శౌరి కమల మనోవిహారి, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన. ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రయాణం, ఏలబోయెదరు కాల ప్రయాణం. నాతిని విడుచుట న్యాయము కాదు, నాతిని విడచుట న్యాయము కాదు, జాతిగా నిన్నెడబాసియుండను, జాతిగా నిన్నెడబాసియుండను, జాతిగా నిన్నెడబాసియుండను. జాతిగా నిన్నెడబాసియుండను. ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పావన రామ పటాభిరామ, పావన రామ ప్రతాపి రామ, జై జై రామ జానకి రామ. జయ జయ రామ జానకి రామ. నాదా ప్రాణేశ్వర, నీవే సర్వమని నమ్ముకొని ఉన్నదానను, నన్ను విడిచిపోవుట నీకు ధర్మము కాదు, నేను నీ వెంబడి వచ్చేదాను నాదా. ఆహా సఖి జానకి, ఏమి పలుకుచుంటివి? నీ నోట ఈ మాట ఎలా వచ్చను సఖి జానకి? ఆ యొక్క అరణ్యవాసం అంటే అంతపురం అనుకుంటివా? తెలపలేము. పూలపై పాదములు మోపెసుకెడు నీవు, పూలపై పాదములు మోపెసుకెడు నీవు, నడికాననమ్మున నడుచుటేట్లు, నిండు వెన్నెలలోన నీ ఎడల్ రాలేడు సీత, నిండు వెన్నెలలోన నీ ఎడల్ రాలేడు, ఎండవేడినికి సాహించుటేట్లు, చిలుక పలుకులు విన్న నులికి పడటి నీవు సీత, చిలుక పలుకులు విన్న నులికి పడటి నీవు, చిన్నార్గటను వినుగు చెలుగుటెట్లు, ఎందరున్నను చింతమందు బీతిల్లు నీవు, ఎందరున్నను చింతమందు బీతిల్లు నీవు, వంటిగా విపిన మందుండుటెట్లు, ఎంచునే మంచి నిన్నిట నుంచిపోవా, ఎంచునే మంచి నిన్నిట నుంచిపోవా, తలసి ఉన్నానుగాన ఈ సంతసమునా, నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి సీత, నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి, వారికి ఉపచారములు చేయు వలయు పడతే, సఖి జానకి, ఆ యొక్క రమ్యవాసం అంటే అంతపురం అనుకుంటేవా? నీవు ఆ పూలపై నీ సున్నితమైన పాదాలసే పూలపై నడవడం అతి కష్టంగా ఉండను. ఆ యొక్క అరణ్యవాసంలో కారు అడవిలో ఆ గుల్గరాల మీద ఎలా నచ్చదు తల్లి? ఆయన చిలుక ఇంటి లోపల చిలుకలు పలికిన కానీ నువ్వు భయపడేదానివి. నీవు ఆ సింహ గర్జనలకు ఆ అర్పులకు ఎలా తట్టుకోలేవు జానకి? అదే కాక నిన్ను వెన్నెల ఆ యొక్క వెన్నెలలో నీ ఎడలు రాలేని ఆ యొక్క ఎండ వేడిమికి ఎలా తట్టుకోగలవు? అదే కాక ఆ యొక్క ఇంటి లోపలే ఉండి నీవు అత్తమామ సేవ చేసుకుంటూ ఇంటి లోపలనే కాలక్షేపం చేయండి తల్లి, నేను పోయి వచ్చేదను జానకి. నాదా ప్రాణేశ, అలా పలుకుచుంటివా? చెప్పదా విను. అనయంబు శ్రీరామచంద్రయని నడలచు, అనయంబు శ్రీ
శ్రీరామచంద్రయని నడలచు నివియోగము చేత నిలువజాల కూచుండునప్పుడు పండుకొనునప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాల మిత్రులడగగ నీదు మేలు వార్తలు దెల్పియు భ్రమయు వార్తలు దెల్ప బ్రతుకజాల నీ తల్లి నీకై నిరతంబు ఏడ్చుచు నీ తల్లి నీకై నిరతంబు ఏడ్చుచు జీవింపుచుండ వీక్షింపజాల సచియుండిన బ్రతికిన సకుని కనుల ఎదుటనేయుండవలెనని ఎలవారలు ఆశపడుదురుగాన రామ అరణ్యమునకు ఇప్పుడు నన్ను కొనిపోగదవయ్యా నాదా ప్రాణేశ్వర సఖీ జానకి సర్వం అని నమ్ముకొని ఉన్నదానను అగ్ని సాక్షిగా వివాహమాడి 7 అడుగులు నడిచి 7 జన్మలకు తోడుంటనని ఈ జన్మలోనే నన్ను ఒంటరి దాన్ని చేయుట నీకు ధర్మము కాదు నాదా. ఎన్ని కష్టములొచ్చినా నష్టములొచ్చినా నీ యొక్క అడుగు జాడలో నడిచెదను నాదా. నాను నీ వెంబడి తీసుకుని పొమ్ము నాదా ప్రాణేశ్వర. ఆహా జానకి అలా పలుకుతుంటివా? ఆయన నా వెంబడి వచ్చిన అతి కష్టంలో పడదు తల్లి. ఆయన వెళ్దాం పడును కదా. అమ్మ ఆ యొక్క పితృవాక్యం తప్పక మీరు కోరినటి వరములు ఆ పితృవాక్యం ఆ నాన్నగారితో కోరి ఉంటుంది కదా. ఆయన మేము అలాగే ఒక అరణ్యవాసం పోచున్నవానను. నా తమ్ముడైన భరతుడు ఈ సమయంలో లేనందున సత్యరాజుని పాలించమని బోధింపు తల్లి. నేను వెళ్ళి వచ్చదను. అలాగే కుమారా, మీరు ఈ వస్త్రములు విడిచి నారవస్త్రములు ధరించుకొని వనవాసము వెల్లుడి. ఆహా తల్లి, ఈ యొక్క ఆభరణములన్నీ విడిచి ఒక వస్త్రాలు కట్టుకొని వెళ్ళమంటివా? అలాగే ఆహా సేవక అయ్యా, ఈ యొక్క ఈ ఆభరణములన్నీ తీసుకోము. సరే స్వామి. ఇదిగో పట్టు, కొంగు పట్టు. నువ్వు పట్టుకో సేవక. నువ్వేం చేస్తాను? నేను వాళ్ళకి చెరగొట్టు ఉపాయం చేయడానికి లేను. నువ్వు పట్టుకో. స్వామి సేవక అయ్యో అనే విధంగానే వెళ్ళి వచ్చదము కనుక. సరే. అయినా అంతకంటే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరము వీడి వనవాసము పోవుచున్నాడు. ఈ అయోధ్య నగరం లోపల శ్రీరాముడు లేని అయోధ్య లోపల నేనుండేందుకు నేను ఆ శ్రీరాముల వారి వెంటనే పోయేదను. నువ్వేటి పోతారా సేవక? అరే నువ్వు నా దగ్గర ఉండి ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడనే ఉండు. ఓహో, నువ్వు ఉండి నీ పని చేసుకుంటుండన్న. ముందుగా విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టు నేను చెప్పాను. ఇడితేనే ఉరుకుతావు. ఓ గంట దొంగను కాదు, ఈ సొంటలో 90 మందిని చూసిన. ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడే లేని సమయం లోపల నేను ఉండా, నీ అయోధ్య లోపల ఉండా, నీ పని నేను చెయ్య. నేను పోతా. నువ్వు పోతే దొరకవు. నువ్వు ఇక్కడనే ఉండి ఇక్కడనే పని చేసుకుంటూ నేను ఉండా, నీ పని చెయ్య. నేను పోతా. నిన్ను ఇక్కడ కట్టేసైనా పని చేపిస్తా సేవక. కట్టేసుడు కాదు, నువ్వు ఏం చెప్పినా కానీ నేను ఉండా. నేను ఉండనంటే ఉండా, నేను పోతా. అంతదండి శ్రీరామచంద్రుడే పోయినాక నేను ఇక్కడ ఉండి ఏం చెప్తా? నువ్వు నా సేవ చేసుకుంటూ ఇక్కడనే ఉండు కదా. నీ సేవ చెయ్యా, నేను ఉండా. వస్త్రములు వాళ్ళు విడిచిపోయారు కదా. వాళ్ళు బంగారు కిరటములు భుజకీర్తులు వాళ్ళు వదిలిపెట్టి నారా వస్త్రములు ధరించిపోయినరు. వాళ్ళ తీరుగా నువ్వు సుతం బొమ్మంటావా? అలాగే జానదేవ గంత తండ్రి శ్రీరామచంద్రుడే
పట్టు వస్త్రములు వదిలిపెట్టినారు నీవి సుత అదే విధంగా చేసి వెళ్ళుము. ఇప్పుడు నేను చూతా ఈ వస్త్రాలు తీసిపోన్నా. అవును అలాగే. ఇవి నువ్వు కట్టం చేసినవి కాదు, మా అత్తమ్మ పెళ్లి అప్పుడు పెట్టిర్రు ఇవి. అవి నా దగ్గర పని చేసినప్పుడు కనిపించినాయి కాబట్టి నేను ఇప్పుడు ఇడుమని అడుగుతున్నా. ఇడు అవన్నీ కడుపు చల్లకుండా కదా తల్లి. పో గంట తండ్రి శ్రీరామచంద్రుడే వనవాసం పోగా నాకేమొచ్చింది. పో ఇక ఇటురా ఇంకా ఇడవలే నువ్వు మొత్తం. నాయనకు అన్ని ఇడిసి ఏమున్నాయి ఇలా ఇడవపోతే ఉండు పని చెయ్యి. నీకుంటా నీ పని ఏం చెయ్య ఉండవు ఉండు, లేదంటే అన్ని ఇడిసి వెళ్ళు. సరే జానదే పో. అంత తండ్రి శ్రీరామచంద్రుడే వదిలిపెట్టుకోగా నాకేమొచ్చింది. మరిగా నేనెందుకు ఉండు. ఆ సేవక ఇంకా ఉన్నాయి కదా కిందిరా ఇవన్నీ నాయే. ఓ భగవంత ఇదైతే తిప్పలు అవుతుంది. ఇవన్నీ నాయే ఇడు. ఇది అన్నా అన్ని పో జానదే పో. ఇక తండ్రి శ్రీరామచంద్రుడే పో. ఇవైతే పో. లేదా పని చెయ్యు, ఇంకా కొత్త డ్రెస్ పట్టిస్తా. నీకు నేనుండా నీ పని ఏం చెయ్యపో. సేవక ఇటు డ్రమ్ము ఇటు ఇంకా ఉన్నది. ఇంకా ఉన్నాయి. ఇదా అది నాదే. అది నాదే. అరే మా అత్తమ్మ పెళ్ళి అప్పుడు వచ్చిన బట్టలు ఇవి నీ కావు, నీ తాత వచ్చి ఇచ్చినవి కావు. అవి ఎప్పుడో పోయినాయి. మీ అత్తమ్మ పెట్టిన ఎప్పుడో పోయినాయి. ఇవి మా దగ్గర. మా అత్తమ్మ పెళ్ళి అప్పుడు పెట్టిరు నాకు. లేవు, ఇవి నా దగ్గరే. పో జానదే ఉంచుకోపో. ఇంకేమైద్దిగా. అరే అది అడిగాని పోయి కదా. ఎట్టిపోతున్నావు? ఇదా ఇదా అవును. లేదా పని చేయి, ఇబ్బంది అవుతుంది. పని చేయి. ఇది లాస్ట్. నువ్వు పని చేస్తానంటే ఇడిచి పెడతా. నీకుండా అయినా ఇక ఇది ఎందుకు. పో జానదే పోని పో. వెళ్ళిపోతా అని ప్లాన్ వేసి వాడిని కొనుక్కొని పోతున్నావా? నువ్వు చేసిన చేతయా. నీ అసంటి పుణ్యాత్ములు ఉండరా? ఎంతమందిని చూస్తారా నీ అసంటి వాళ్ళని. ఇక పో సేవక ఇటు. ఇదా ఇంకా ఉన్నాయి కదా. భగవంతా అయినా ఇకేం చెప్తా. ఇక ఇప్పుడు చెప్పేది ఎన్ని చెప్పే ఇంటలో ఇక ఇదైతే తిప్పలత్తది. చూడు నల్ల బిల్లు కట్టలేదు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చిర్రు. ఆ నల్ల బిల్లు కట్టలేదని నల్ల వైర్లు వీకిర్రు. డిసి బిల్లు కట్టలేదని డిసి వైర్లు వీకిర్రు. కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు వైర్లు వీకిర్రు. ఇక నువ్వేం వీక్కుంటావు. ఇక ఇది ఒక్కటే కదా. సేవక నేనంతా పాపత్రాలను గాను. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటివి వేసుకొని వచ్చి ఉన్నావు. అందుకే ఇప్పుడు వదిలేస్తున్నా. ఉండు, వెళ్ళిపో. నువ్వా ఇక నీకు చెప్పుడు ఎందుకు? రంపులాడికి రైకొచ్చితే కంపలు పెట్టుకున్న చింపుకున్నది దియాల్సి అంటే ఆడిది. ఇవి వదిలిపెట్టుకోమంటావా? సరే వస్తున్నట్టు ఎన్నుచున్నట్టు మన సీతారామస్వామికి మంచి గడియ రాబోతున్నట్టు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అందరికి నమస్కారము. అందరికి నమస్కారము. మకలదేగా ప్రియుడను నేను ఆనంద భక్తుడరా. మకలదేగా ప్రియుడను నేను ఆనంద భక్తుడరా. మకలదేగా ప్రియుడను నేను ఆనంద భక్తుడరా. మకలదేగా ప్రియుడను హరితలుపుడి భక్తుడరా. ఆనంద భక్తుడరా. ఆనంద భక్తుడరా. సరళయనటి నాడు భార్య సతి శిరోమణి వినరా. సరళయని నాడు భార్య సతి శిరోమణి యోరా. సరళయనటి నాడు భార్య సతి శిరోమణి వినరా. సరళయని నాడు భార్య సతి శిరోమణి యోరా. గురుడనేటి వాడను నే బహుగుణ సంపన్నుడరా. గురుడనేటి వాడను రా బహుగుణ సంపన్నుడరా. బహుగుణ సంపన్నుడరా. బహుగుణ సంపన్నుడరా.
నడుపుచుండెదరా ఏ వేళన గంగలోన నామ నడిపించెదరా ఏ వేళన గంగలోన రామ నడుపుచుండెదరా ఏ వేళన గంగలోన నామ నడిపించెదరా ఏ వేళన గంగలోన నామ నడుపుచుండెదరా నామ నడిపించెదరా నామ నడుపుచుండెదరా జీవనయాల విదేశింతలేకయుండెదరా జీవనయాల విదేశింతలేకయుండెనురా జీవనయాల విదేశింతలేకయుండెదరా జీవనయాల విదేశింతలేకయుండెనురా చింతలేకయుండెదరా చింతలేకయుండెదరా చూడనది వాడను నే బౌద్ధున సంపన్నుడరా చూడలేని వాడనురా బహుగుణ సంపన్నుడరా అయినా సేవక అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. చెప్తా మా కులములో పెద్ద మనిషిని నామం దత్తాబోయుడరా మా కులంబులో పెద్ద మనిషిని నామం దత్తాబోయుడరా మా కులములో పెద్ద మనిషిని నామం దత్తాబోయుడరా మా కులంబులో పెద్ద మనిషిని నామం దత్తాబోయుడరా నామం దత్తాబోయుడరా నామం దత్తాబోయుడరా గంగ ముట్టిన గడియ లోపల మా కులంబునే ముట్టెనురా 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 మా కులంబునే ముట్టెనురా పెద్ద మనిషిని నామం దత్తాబోయుడరా మా కులంబులో పెద్ద మనిషిని నామం దత్తాబోయుడరా నామం దత్తాబోయుడరా నామం దత్తాబోయుడరా అన్నానికి కొట్టుకోవట్టే రోజు పొద్దుగల 9 తాగేటోండి ఇంతసేపు నీ కాళ్ళు సవ్వాన్ని పిలిచిందట. మొగడంటే బుధలెక్కి దిగడంటుంది అది ఓ పెద్దమ్మా అబ్బా దాని బాగా మజ్జుంది దానికి ఏ కసంటి ఎందుకే నీకు నువ్వైతే రా నువ్వు రా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి తప్పుడు బో మల్లి మరుమల్లి జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ తల్లి ఓ మల్లి మరుమల్లి జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ తల్లి ఓ మల్లి మరుమల్లి జాబిలి ఓ మల్లి మరుమల్లి జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ తల్లి ఓ మల్లి మరుమల్లి జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ తల్లి ఓ మల్లి మరుమల్లి జాబిలి ఆ
అమ్మ వచ్చిపోయే మధ్యల దుమ్ము దులిపాయే 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 తగదిమ తాళం కాడ మంచి కొట్టర మధ్యల కాడ అమ్మ వచ్చిపోయే మధ్యల దుమ్ము దులిపాయే అమ్మ సంస్థానం తెలపమంటివా నీ యొక్క సంస్థానం నీ యొక్క భర్త పేరు నీ పేరు నీ సంస్థానం అంతా విన్నవించు. నా పేరు అనగా పాట పెట్టన్నా గున్నమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు గున్నమ్మ మంచిది మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు త్వరగారి దొడ్డకు పెండాకునే మొత్త త్వరగారి దొడ్డకు పెండాకునే మొత్త తరసాని అనిపిస్తురు అనిపిస్తురు ఈ ఊరల్లు అనిపిస్తురు నన్నేమో తొరసాని అనిపిస్తురు ఏడాది లోపల 3 సార్లు పోయి ఏడాది లోపల 3 సార్లు పోయి ఇద్దరు కొడుకుల గట్టిని నేనైతే ఇద్దరు కొడుకుల గట్టిని ఏడాది లోపల 3 సార్లు పోయి ఇద్దరు కొడుకుల గట్టిని ఇద్దరు కొడుకుల గట్టిని నేనైతే ఇద్దరు కొడుకుల గట్టిని ఎండి చేపలు 2 పచ్చి చేపలు 2 ఎండి చేపలు 2 పచ్చి చేపలు 2 పాయామునే ఎత్తిని మమ్మల్ని గారికి శాఖమునే ఎత్తిని ఎండి చేపలు 2 పచ్చి చేపలు 2 పాయామునే ఎత్తిని మమ్మల్ని గారికి శాఖమునే ఎత్తిని శాఖమునే ఎత్తిని మమ్మల్ని గారికి శాఖమునే ఎత్తిని శాఖమునే ఎత్తిని మమ్మల్ని గారికి భాషమునే ఎత్తిని తలకాయనే పట్టిని మమ్మల్ని గారికి తలకమునే తింటిని తలకాయనే పట్టిని మమ్మల్ని గారి తాళాలు పోయించింది మమ్మల్ని గారికి తలకాయనే పట్టిని గున్నమ్మ మంచిది గుణమంతురాలని గున్నమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు గున్నమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు ఓ చెలే అమ్మ ఏం పేరు ఒక్కటైతే నాకు అర్థం కాలేదమ్మా. నా పేరు అనగా సరళాదేవి అందురు సరళాదేవి. అమ్మ నీ భర్త పేరు? నా భర్త పేరు గురుడు అందురు గుహుడు. అమ్మాయి నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది? 2 కుమారుడు. వాళ్ళ పేరు? చిన్నగట్టడు మొద్దుగట్టడు. మొద్దుగట్టడు రాజలింగడు ఇద్దరు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? మా ఆయన గంగా తీరములో చేపలు పడతాడు. నేను అతడు పొద్దుననగా చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఇప్పుడు అతనికి సర్ది తీసుకొని పోయి అక్కడ పట్టిన చేపలు తీసుకొని మళ్ళీ వచ్చి ఊర్లోనే అమ్మి ఏమన్నా ఇంటి సామాన్లు కావాలనుకుంటే పట్టుకొని వెళ్ళేదాను. ఓహో, ఇద్దరిని కన్నావు కానీ గట్టిగానే ఉన్నా. ఇంకా ఏం మాట్లాడుతున్నావు ముండా కొడుకు? పడతలేవా నీకు? నిన్ను అనిపిస్తుంది. ఇప్పుడు మన శాపం తెస్తానంటే పైసలు తీసుకుంటే శాపం చేయకపోతే మరి పైసలు ఎప్పుడు? ముండా కొడుక నువ్వు నాకు చేస్తాను మా వాడు ఊరుకుంటాడా? నా సంసారానికి కాలైతుంది దిక్కుమల ముండా కొడుక చేసుకుంటే నేనేటి పోతా మళ్ళీ. నీ ఓడు కావాలంటే నిన్ను ఆగని చెప్తా. నా పిల్ల వాళ్ళు నేను ఆగిపోరా? ముండా కొడుక అన్నాడు వాడుతున్నా. నిన్ను ఆగం కాదు, నిన్ను ఆగం కాకుండా చెప్తా. ఒక్కరే కోసం ఇక్కడ వచ్చి చేసుకుంటావు పాడుగా ఏం మాట్లాడుతున్నావు దిక్కు వాళ్ళ మూడ కొడుక. ఇంకా నాట నందొస్తాడట. నా జాగ్రత్త ఉందా నీకు తమ్ము? అద్దులే పోయింది ఇక్కడ పోయింది. ఇక్కడ దాకా తిరుగుతాన్నా. పొద్దుకుతాంది.
సాపలమ్మ సాపలు సందమామ సాపలు సాపలమ్మ సాపలు సందమామ సాపలు సందమామ సాపలు సందమామ సాపలు సాపలమ్మ సాపలు చక్కనైన సాపలు సాపలమ్మ సాపలు చక్కనైన సాపలు సాలెల్లు నీనేటి సాలెల్లు నీనేటి సాల కొర్ర మట్టలు సాలె కొర్ర మట్టలు గౌలెల్లు నీనేటి గండవరక సాపలు గౌలెల్లు నీనేటి గండవరక సాపలు గండవరక సాపలు గండవరక సాపలు 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 పిల్లగా ఇవాళ ఏంటి సాపలు అమ్ముడు సగం వేరే సగం ఉన్నాయి ఏంది ఇగో చేపలు అమ్ముడు పోకుంటావా నేను తీసుకుంటా కానీ మా ఇంటికి వచ్చి కడిగిస్తావా చేపలు జోకిత్తా కావాలంటే కొనుక్కో లేకపోతే కడుగుతావా ఇంటికాడ ఎవ్వరు లేరు ఫస్ట్ చెయ్యొస్తావు అయ్యో గంత ఎందుకు కొంచెం పడతావు ఇందొద్దు నీ దగ్గర కొంచెం బుద్ధి లేదు ఇప్పుడే వస్తాంది నేను కూడా మందిని బట్టి నేర్చుకుంటున్నా నేను కూడా అందరి లెక్క సరే ఇంకా అమ్ముకుంటావా సాపలు 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 అమ్మడే పోతలేదు ఇవాళ ఏంది ఏ కథ ఓ పిల్ల గిన్నెలు ఉన్నాయి కొనుక్కుంటావా ఇక రా కొనుడు కొంట కానీ ఇట్లా నువ్వు దూరం ఉండి మాట్లాడేటో ఇట్లా చేసుకొని మాట్లాడితే ఇప్పుడు కొద్దిగా ఆసర పట్టుకుంటానికైతే నేను నీవిన చెయ్యాన్ని నాకు మేనమావ బిడ్డవా అంటే మేనమావ బిడ్డ అయితే చేయెత్తావా ఇక కొద్దిగా దగ్గర ఉంటుంది కదా వేరే అయినా మంచిగా చేపలు ఎట్లిస్తున్నావు చేపలా నువ్వు దూరం ఉండు చేపలు కావాలంటే గుల్లాడ పెట్టుకో చూసుకో లేపి చూసా ఇగో ఇగో లేవట్టు ఏంటి మీ ఇద్దు లేవట్టు మిద్య ఇగో చేపలు చేపలు కిందికి ఇగో మంచిగానే ఉన్నాయి కానీ కొడుక ఏం మాట్లాడుతున్నా కాదు ఎట్లిస్తాను అని అదిగో ఆ యొక్క మీరు ఇప్పుడు ఏం పని చేస్తారు తండ్రి వాక్యం నిలుపుగా ఒక అయోధ్యపుర వాసులారా మా తండ్రి కోరినటువంటి నన్ను అరణ్యవాసం పంపుటకై వాక్కును సంగను ఆయన నేను ఇప్పుడు ఈ అయోధ్యను వదిలి వనవాసం వెళ్ళుచున్నవాను కనుక అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యపుర వాసులారా చెయ్యనాపిన తల్లి సంతోషమునకాయే చెయ్యనాపిన తల్లి సంతోషమునకాయే చెయ్యనాపిన తల్లి సంతోషమునకాయే చెయ్యనాపిన తల్లి సంతోషమునకాయే వేళ వనమాసమిప్పుడే వెళుతుంటే అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యపుర వాసులారా తండ్రి వాక్యము నిలప తరలి పోవుచునుంటే తండ్రి వాక్యము నిలప తరలి పోవుచునుంటే తండ్రి వాక్యము నిలప తరలి
అయోధ్యపుర వాసులారా, ఆ యొక్క తండ్రి వాక్యం నిలబడకం కొరకై అరణ్యవాసం పోచున్నాను. ఆయన మా యొక్క తమ్ముళ్ళు ఉన్నారు, మా యొక్క తమ్ములు కౌశల్య కైకసుమిత్ర దేవుని ఉండరు. మా మీద ఎలా దయ చూపిండ్రో ఆ యొక్క మా కన్న తల్లుల పైన కానీ మా తమ్ముళ్ళ పైన కానీ మమ్మల్ని చూచినట్టు మీరు కూడా వాళ్ళని చూడండి. ఆ యొక్క మా నాయనగారు వృద్ధుడై ఉన్నాడు కనుక మమ్మల్ని చూసిన విధంగా మేము 14 సంవత్సరములు పోయి వచ్చేంత వరకు మా యొక్క నాయనగారును కాపాడి ఈ యొక్క అయోధ్య నగరం మీ నగరం యొక్క కాపాడమని వేడుకుంటుని అయినా మేము పోయి వచ్చదము. సీతా లక్ష్మణ శీఘ్రముగాను, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడవన వాసమునకు, ప్రీతితో మనము ప్రియమున భోగము, ప్రీతితో మనము ప్రియమున భోగం, కైకవరము చే కానను కేగల, కైకవరము చే కానన కేగల, కనబడుచున్నది గంగా నదియో, కనబడుచున్నది గంగా నదియో, అందుల జలముల స్నానము చేసి, పొందుగ భోగము పొలతిరు మనము, పొందుగ భోగము పొలతిరు మనము. ఆహా సఖి జానకి, ఆహా సహోదర లక్ష్మణ, అటు చూడుము ఆ యొక్క గంగ ఎంత అందంగా కనబడుతున్నదో. అందులో ఒక మనం జలములో స్నానం చేసి ఇంకా ముందుకు వెళ్దాం పదము. సఖి జానకి, ఈ యొక్క గంగను చూడు ఎంత అందంగా కనబడుచున్నదో. అయినా దీని వర్ణింప ఎవరు తరం కాదు కదా సహోదర లక్ష్మణ. అవును కదా అన్నయ్య, ఆ గంగా నది మనకు కనబడుచున్నది, జలజల పారుతూ కనబడుచున్నదే, ఎంత అందంగా ఉన్నది అన్నయ్య అది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, 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 కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది, లక్ష్మణ ఈ గంగా నది, కనుగొంటివా జానకి గంగా నది, కనుగొంటివా జానకి
సహోదర లక్ష్మణ, ఆ సఖి జానకి ఈ యొక్క గంగను చూడు ఎంత అందంగా ఎంత అపేయంగా కనబడుతున్నది. ఈ గంగలో స్నానం చేసినా కానీ సకల పాపములు పోవును. ఆ యొక్క సిరులు మునులు గరుడ గంధర్వులు ఈ గంగా నదిలో స్నానం చేయుచుంటుంది. అయినా ఇంకా ముందుకు పోదాం. అక్కడ ఎవరు కనబడుచున్నారు కదా సఖి జానకి, ఆ సహోదర లక్ష్మణ చూడు అక్కడ ఎవరు కనబడుచున్నారు, ముందుకు పోదాం పదా. అన్నయ్య అలాగే వెళదాం పదండి. ఆ ప్రాణేశ్వర, అటు చూడుము ఎవరు మన గంగా నది ఒడ్డు కాడ నిలబడ్డారు, వాళ్ళని అడుగుదాం పోదాం. వారెవరో తెలుసుకొని వస్తాము. అయ్యా ఎవరు మీరు, ఏ ఊరు, మీరు ఎక్కడ, ఏ దేశం నుంచి వచ్చారు మాకు చెప్పాలి కదా. నా నామమైన గురువుడు అంటున్నారు. ఇగో నా సతీ సరళ, మేము ఈ గంగా నది దగ్గర నామ నడుపుకుంటా అచ్చటోళ్ళను పోయేటోళ్ళను దాటించుకుంటూ ఇక్కడ ఉంటున్నాము. అలానా? అయోధ్యాపురము మాది అర్క వంశజుల ముగువా, 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 అయ్యా నాపిన తల్లి ఆజ్ఞాపించుటి చదగువా, 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 అయోధ్యాపురము మాది అర్క వంశజుల ముగువా, అయోధ్యాపురము మాది అర్క వంశజుల ముగువా. మా యొక్క అయోధ్య నగరం వెళ్ళి మహారాజు గారి పుత్రులము. నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అందరు, ఈ సహోదరుడు లక్ష్మణుడు అందరు. ఈ యొక్క జనక మహారాజు పుత్రిక కాదు సీతాదేవి నామంబు కలదు, నా భార్య అని అందరు. ఆ విధంగా అయినా మా ఊరికి తీసుకుపోయి మా ఇంటి రామ జయ 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 రఘురామ, జయ 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 శ్రీరామ, జయ జయ శ్రీ రఘురామ, జయ 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 శ్రీరామ, జయ 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 రఘురామ, జయ 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 శ్రీరామ, జయ 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 రఘురామ, ఏ మారు మొక్కుతుంటి మేకదము నిత్తురామ, నారు దోచుకుంటే గురు శ్రీరామ, ఏ మారు మొక్కుతుంటి మేకదము నిత్తురామ, మారు మొక్కుచుంటే కథ దీవించురామ, మేకదము నిత్తురామ, కథ దీవించురామ. అయినా రాఘవ రామచంద్ర గృహ మంచివాడవో నిన్ను గాంచడముద మాయ గృహ, మంచివాడవో నిన్ను గాంచగముద మాయ గుహ, మంచివాడవో నిన్ను గాంచడముద మాయ గృహ, మంచివాడవో గాంచగముద మాయ గుహ, మంచివాడవో మంచిగా ఈ నదిని మమ్ము, మంచిగా ఈ నదిని మమ్ము దాటించు మగను గుహ, మంచిగా ఈ నదిని మమ్ము దాటించు గుహ, దాటించు మమ్ము గుహ, దాటించు మమ్ము గుహ, మంచివాడవో నిన్ను గాంచడముద మాయ గుహ, మంచివాడవో నీవు గాంచగముద మాయ గుహ, మంచివాడవో గృహ నీ యొక్క బుద్ధి నచ్చింది కాక మమ్మల్ని యొక్క చక్కగా ఈ గంగా నదిని దాటింపు కదా. అయినా ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోయి అయినా సరళ తీసుకొచ్చి మరి అరే ఆ శ్రీరామచంద్రుని కాలు దూలి చోకి రాతిపోయి నాతిగా మారినది. అలాగే మన జీవన ఆధారమే పడవ. ఆ శ్రీరామచంద్రుని అలాగా జరిగినది కాబట్టి మన పడవ కూడా, మన నావ కూడా ఒక స్త్రీగా మారిపోతే మన జీవన ఆధారం ఏమిటి స్వామి? అలా కాదు. అయితే నాతి పోయి రాతి అయితే మనం ఎట్లా బతుకుడు మన జీవన ఆధారం అంటున్నావు. అవును కదా. అవును నీవన్న మాట నేను చెప్పిన నాదు వలదు వలదు రాముని నావలలో ఎంచకునాదా, వలనెక్కించకునాదా, వలనెక్కించకునాదా, తెలియకుండా ఎట్టి పనులు చేయకు
ప్రాణేశ్వర, నీవు తెలియకుండా ఇట్టి పనులు చేయరాదు. నావలా ఎక్కించుట కాదననే పానసకి అవును నీవన్న మాట కాదననే పానసకి అవును నీవన్న మాట కాదననే పానసకి అవును నీవన్న మాట కాదననే పానసకి కాదననే పానసకి కాదననే పానసకి కానీ నేనొక్కడి నీకు తెలిపెదనే పానసకి కానీ నేనొక్కడి నీకు తెలిపెదనే పానసకి కానీ ఒక్కడి నీకు తెలిపెదనే పానసకి కానీ నేనొక్కడి నీకు తెలిపెదనే పానసకి తెలిపెదనే పానసకి తెలిపెదనే పానసకి అయినా పానసకి నువ్వు అన్నట్టుగానే వారిని మన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాదాలు కడిగి మళ్ళా గంగ దాటిద్దాం. అప్పుడు నాటి రాతి కాదు, వాళ్ళ పాదాలు కడిగినాక మనకు జయం కలుగుతుంది. సరసర నీ వన్న మాట సంతోషం కలిగినాల సరసరని వన్న మాట సంతోషము కలిగినాల సంతోషం కలిగినాల సంతోషము కలిగినాల తిరుగుగా రాముల మన ఇంటికి రమ్మనునాద తిరుగుగా రాముల మన ఇంటికి రమ్మనునాద ఇంటికి రమ్మనునాద ఇంటికి రమ్మనునాద నీ వన్న మాట సంతోషం కలిగినాల సరసరని వన్న మాట సంతోషము కలిగినాల ప్రాణేశ్వర, నీవు అన్నట్లుగానే ఆ శ్రీరామచంద్రుని చీతను వారిని మన ఇంటికి తీసుకుపోయి కాళ్ళు అడిగి మళ్ళీ గంగ దాటిచ్చేస్తాము. తీసుకుపోదాం. ఇంటికి పోదాం రండి. సరే అలాగే వెళ్దాం పదుగా. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ, పావన రామ పటాభి రామ రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ అయినా అన్నంతలదే మా ఊరికి చేరుకున్నాము, మా ఇంటికి. అయినా సరళ పాదములు కడుగుదాం. అదిగో ఆ శ్రీరామచంద్రుని పాదము కడిగి మరల నావ ఎక్కించి దాటించడమని ఏ తీరుగా దాటించుచున్నారు. అయినా రాఘవ రామచంద్ర మా సూపు ముంగెట్టుకుంటున్నది, జాగ్రత్తగా పడవల మంచిగా ఉంటుంది. గంగ దాటిస్తాం. శ్రీరాముడెక్కినాడు అందాల పడవ, శ్రీరాముడెక్కినాడు అందాల పడవ, శ్రీరాముడెక్కినాడు అందాల ఈ పడవ, శ్రీరాముడెక్కినాడు అందాల ఈ పడవ, అందాల ఈ పడవ, అందాల ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు బంగారి ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు అందాల ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు బంగారి ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు అందాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాది రత్నాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాడి రత్నాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాది రత్నాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాడి రత్నాల ఈ పడవ, ఐలో ఐలేస హంస కదా నా పడవ, ఐలో ఐలేస హంస గదా నా పడవ, ఐలో ఐలేస హంస కదా నా పడవ, ఐలో ఐలేస హంస గదా నా పడవ, ఐలో ఐలేస ఉయ్యాలూగినది సయ్యాటలాడినది, ఉయ్యాలూగినది సయ్యాటలాడినది ఉయ్యాలూగినది, ఐలో ఐలేస హంస కదా నా పడవ, ఐలో ఐలేస హంస గదా నా పడవ, ఐలో ఐలేస
హంసకద నా పడవ ఐలో ఐలేశ హంసగద నా పడవ ఐలో ఐలేశ అందారి బంధువయ భద్రాచల రామయ్య అందారి బంధువయ దాటకిది ఒక వేణుల కూర్చావాట ఆ శివుని వెళ్ళు ఒక దెబ్బక విరిచావాట తాతకి నీ మొక్కే కూర్చావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బక తీసావంట తాతకి నీ ఒక వేటున కూర్చావాట ఆ శివుని వెళ్ళు ఒక దెబ్బక కూర్చావాట తాతకి నీ ఒక వేటున కూర్చావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బక తీసావంట ఐలో ఐలేశ హంసకద నా పడవ ఐలో ఐలేశ హంసగద నా పడవ ఐలో ఐలేశ దాటలేక దాటలే రామయ్య తండ్రి మహాగరికి చేరవచ్చినావ రామయ్య తండ్రి రామయ్య తండ్రి అభోదయ దోడయ వచ్చినావు రామయ్య తండ్రి దాటలేక దాటలే రామయ్య తండ్రి మా దారిద్ర్యం బాసినావ రామయ్య తండ్రి దాటలేక కాదులే రామయ్య తండ్రి అభోదయ దోడయ వచ్చినావు రామయ్య తండ్రి దయదూడగా వచ్చినావ రామయ్య తండ్రి అభోదయ దోడయ వచ్చినావు రామయ్య తండ్రి అయినా రాఘవ రామచంద్ర ఇప్పుడు గంగ దాటాము గుహ గుహ నీవు మమ్మల్ని ఎంత అపేయంగా మేము గంగ దాటించినావు ఆయన నీ యొక్క భక్తిని మెచ్చలేము గృహ నేను మంచివాడివి కదా గృహ ఇంత వరదాక మేము నలుగురమే అన్నదమ్ములం అనుకున్నాం ఇప్పుడు ఈ నీతోటి ఐదుగురం అన్నదమ్ములమైనము గృహ అయినా రాఘవ రామచంద్ర మాకేమన్నా తీవన